ఇట్లే ఉన్నాయి కదా బస్ రన్నింగ్ ఆటోమేటిక్ నమస్తే అండి. మాకు ఆల్రెడీ భువనగిరి అండ్ యాదగిరిగుట్ట పట్టణాలలో 6 స్కూల్స్ ఉన్నాయి. సో 20 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. డిఫరెంట్ కార్పొరేట్స్ డిఫరెంట్ త్రూఅవుట్ ఇండియాలో పనిచేశాను. ఇది నా నేటివ్ ప్లేస్, అందుకని ఈ ప్లేస్లో పెట్టాలని నేను నుంచి అనుకుంటున్నాను. అక్కడికి ప్లే స్కూల్స్ ల్యాండ్ అయ్యాను. హ్యాపీ మీడోస్ అనేది మా ఓన్ ప్లే స్కూల్స్ అండి, మా ఓన్ బ్రాండ్ ఆఫ్ ప్లే స్కూల్స్. దీంట్లో మేము వాడే పెడగాలి అంటే కరికులం ఏదైతే అకాడమిక్ కరికులం వాడుతుందో అది కథాలయ అంటే చిన్నపిల్లలకి స్టోరీస్ చెప్పి వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళకి వాళ్ళ మనసుకి చాలా తొందరగా అర్థమవుతుంది. అందుకనే ఆ కథాలయ స్టోరిఫికేషన్ తోటి ఒక కొత్త ఇన్నోవేటివ్ క్రియేటివ్ అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ మీడోస్ సూర్యాపేటలో ఇంకొక ప్లే స్కూల్ వస్తుంది. సూర్యాపేట చాలా అవసరం ఉన్నాయి ప్లే స్కూల్స్. చిన్నపిల్లలు బాగా పెరుగుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర స్కూల్స్లో హై స్కూల్స్లో కానీ ప్రైమరీ స్కూల్స్లో కానీ ఈ కిండర్ గార్డెన్ అనేది కేరింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి సూర్యాపేటలో ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాతో భువనగిరిలో సక్సెస్ఫుల్గా స్కూల్స్ నడిపిస్తున్న తీగల జయలక్ష్మి గారు తన ఇక్కడే సూర్యాపేటలో పుట్టి ఈ సూర్యాపేటలో కూడా మా ఒక స్కూల్ ఉండాలన్న మంచి ఆలోచనతో మంచి స్కూల్ పెడతా ఉన్నారు. వెల్కమ్ సూర్యాపేట పీపుల్ కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నారు. స్టూడెంట్స్ అందరికీ కూడా చిన్నపిల్లలకి మంచి ఐడియాతో ఇక్కడ స్కూల్ పెట్టడం. ఇంతకుముందు ఉండే స్కూల్స్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆల్ ఓవర్ మన ఇండియాలో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఇప్పుడు ప్రీ స్కూల్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అదే ఆలోచనతో ఒక ఇన్నోవేషన్ సూర్యాపేటకి రాబోతా ఉంది. కాబట్టి ఆల్ ద బెస్ట్ జయలక్ష్మి అండ్ హ్యాపీ మీడోస్ ప్లే స్కూల్. ఒకసారి ఇప్పుడు